పత్రికా సంపాదకులు జర్నలిస్టులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని చెప్పి కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. అయితే జర్నలిస్టులపై అక్రమంగా కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం చెప్పి మేము కాకినాడ ప్రెస్ క్లబ్ నుంచి మీకు తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే నిష్పక్షపాతంగా వార్తలు రాయడంపై అంటే తప్ప అంటూ మేము తీవ్రంగా కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ ఖండించే పరిస్థితి కనబడుతుంది. అయితే ఏవైతే కేసులు నమోదు చేశారో దీన్ని ఇప్పుడే వెంటనే దీనిపై కేసులు ఎత్తివేయాలని చెప్పి కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ కోరి ప్రార్థిస్తున్నాం. ఏవైనా సరే జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడం మానటం లేదు. మధ్యలో బలిపశు అయ్యేది జర్నలిస్టులే కనిపిస్తున్నాడు. ప్రధానంగా జర్నలిస్ట్ అనేవాడు ఆయా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలను బట్టి అనుకూలంగా పనిచేయవలసి ఉంటుంది. రాస్తే ఒక బాధ, రాయకపోతే ఒక బాధ అనే సంధానం నడుస్తుంది. దీంట్లో దయచేసి జర్నలిస్టులు మాత్రం బలిపశులు చేయొద్దు. జర్నలిస్టులు ఇప్పటికే అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఈ జర్నలిస్టుల జోలికి రాకుండా జర్నలిస్టులపై అక్రమ కేసులు వెంటనే ఎక్కడెక్కడైతే అక్రమ కేసులు బనాయించారో ఆ అక్రమ కేసులు అన్నింటినీ బనాయించి జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం. పల్నాడు జిల్లాలో హరిశ్చంద్ర అనే వ్యక్తికి సంబంధించిన హత్య కేసు మీద అయితే సాక్షిలో ఒక కథనం వచ్చిన దాని మీద పోలీసులు అయితే అక్రమంగా కేసులు పెట్టారు. అసలు వార్తకు సంబంధించి దానిలో ఏమి నిజానిజాలు ఉన్నాయో తేల్చాల్సిన పోలీసులు దాన్ని పక్కన పెట్టి వార్తలు రాసిన సాక్షి మీద అయితే కేసులు పెట్టడం, దాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున అయితే ఖండిస్తున్నాము. ఇది అసలు ప్రభుత్వాలు అయితే కనుక జర్నలిస్టుల పట్ల ఏ ప్రభుత్వాలు వచ్చినా జర్నలిస్టుల పట్ల వైఖరి అయితే మారాలి. జర్నలిస్టుల మీద కేసులు పెట్టడం కాకుండా అసలు ఎవరు నిందితులు, దోషులు ఎవరు, వారి మీద చర్యలు తీసుకోకుండా జర్నలిస్టుల మీద కేసులు పెట్టడాన్ని అయితే కనుక మేము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం. గతంలో కూడా ఒక 6 మీడియాలకు సంబంధించిన వ్యక్తుల మీద కూడా మీడియాల మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి వార్త రాసిన దానిలో ఈ విధంగా అయితే కనుక ప్రభుత్వాల వైఖరి జర్నలిస్టుల పట్ల మారకపోతే జర్నలిస్టులు కూడా గొంతెత్తి ప్రభుత్వాల మీద కూడా ఎదురుదాడి చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వాల వైఖరి మారాలని చెప్పి మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రసాద్, నేను ఏపీడబ్ల్యూజే ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిని. రాష్ట్రంలో ప్రభుత్వం మారాక జర్నలిస్టులు కూడా మంచి రోజులు వస్తాయనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు గతంతో పోలిస్తే పరిస్థితులు ఇంకా క్షీణించాయి. ఏ మీడియా సంస్థ అయినా యాజమాన్య వైఖరికి అనుగుణంగానే అక్కడ జర్నలిస్టులు పనిచేస్తారు. యాజమాన్యం చెప్పిందే అక్కడ రాయాల్సి ఉంటుంది. ఆ విషయం పాలకులకి తెలుసు, పోలీసులకి తెలుసు. సాక్షి పత్రికలో వచ్చిన ఒక వార్తలకు సంబంధించి జర్నలిస్టుల మీద కేసులు పెట్టడం అనేది చాలా తీవ్రమైన తప్పు. కావాలంటే మీరు వాళ్ళని పిలిపించండి, అడగండి, కౌంటర్ ఇవ్వండి, రిజైండర్ ఇవ్వండి, మళ్ళీ రాయించండి. అంతే తప్ప జర్నలిస్టులు ఏముంది, యాజమాన్య వైఖరికి అనుగుణంగానే మేము పనిచేయాలి. మేము ఎందులో పనిచేస్తే ఆ యాజమాన్యం చెప్పిందే మేము రాయాలి. మాకంటూ పెద్దగా స్వేచ్ఛ స్వాతంత్రాలు అయితే వెళ్ళే వృత్తిపరంగా ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇలాగ జర్నలిస్టులు ఏదో జీతాల కోసం పనిచేసుకునే అలాంటి జర్నలిస్టుల మీద ఇలాంటి భారీ కేసులు పెట్టేసి వాళ్ళని రిమాండ్కి పంపించేస్తామని వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం అనేది ప్రజాస్వామ్యానికి మంచిదైతే కాదు. జర్నలిస్టులని వేధించిన ఏ ప్రభుత్వం కూడా చిరకాలం మనగలిగిన చరిత్ర అయితే లేదు. దీన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గుర్తుంచుకుంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. దయచేసి మా సాటి జర్నలిస్టులు, సాక్షి జర్నలిస్టుల మీద పెట్టిన కేసులను ఉపసంహరించుకోండి. మీకు రాజకీయంగా పార్టీల పరంగా విభేదాలు ఉంటే అలాగే చూసుకోండి. దయచేసి ఈ వ్యవహారాల్లో మా చిన్న ఉద్యోగులను, మా జర్నలిస్టులను బలి చేయొద్దు. జర్నలిస్టులను రక్షించండి, జర్నలిస్టుల హక్కులు రక్షించండి, జర్నలిస్టుల మీద కేసులు ఎత్తేయండి, జర్నలిస్టులకి రక్షణ కల్పించండి దయచేసి. ఈ వార్తాపత్రికలు రాసేవి ప్రజల అభిప్రాయాలనే వార్తలుగా రాస్తాయి. ఆ వార్తలు ప్రజల అభిప్రాయాలను బట్టి ప్రభుత్వాలు కేసులు పెట్టడం చాలా దారుణమైన విషయం. గతంలో కూడా ఇటువంటి సంఘటనలు ఇప్పుడు జరిగిన దాఖలాలు లేవు. వార్తల్ని మీరు వ్యతిరేకించగలిగితే ప్రభుత్వాలు వివిధ రకాలైన మార్గాలు ఉన్నాయి. దానికి ఖండనలు ఉంటాయి, కేసులు లీగల్గా బయట అటువంటివి ఉంటాయి తప్ప డైరెక్ట్గా ఒక పత్రిక ఎడిటర్ మీద కేసులు పెట్టడం అనేది చాలా విచారదగ్గమైన విషయం. వాస్తవానికి ఏ ప్రభుత్వమైనా ఏ పార్టీలైనా జర్నలిస్టులకి స్వయంగా చేసేది ఏమిటో ఏమీ లేదు, చేయవు కూడా. కానీ మా జర్నలిస్టుల జోలికి ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీలో వస్తే మాత్రం జర్నలిస్టుల సంఘాలన్నీ కంటే మెజారిటీగా మేము ఐక్యంగా పోరాడతామని చెప్పి ప్రభుత్వాలకు మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఇకనైనా ఇటువంటి పద్ధతులు మానుకొని బేషరతుగా పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని చెప్పి మేము మా ప్రెస్ క్లబ్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.